ఎంపీ గారు మరి ఈ పార్లమెంటరీ ఎలక్షన్ను దృష్టిలో పెట్టుకొని మరి మా గిరిజన బంజారా సోదరుల్లో మా దాంట్లో కూడా చిచ్చు పెడదామని చెప్పేసి ఆయన ఎలక్షన్ ముందే 2014లో కానీ 2019లో కానీ మరి ఈరోజు 2024 పార్లమెంట్ ఎలక్షన్లో మతాన్ని అడ్డుపెట్టుకొని ప్రతి మతంలో ఏ గురువు ఉన్నాడో ఏ గురువుని ఉద్దేశించి నిన్న అరవింద్ ఫౌండేషన్ ద్వారా శ్రీ మా రామరావు మహారాజ్ సంసేవల రామరావు మహారాజ్ యొక్క 105 విగ్రహాన్ని మా బంజారా సోదరులకు అందించిండు. సరే, విగ్రహాన్ని అందించినందుకు ప్రత్యేకంగా ఆయనకు మేము ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కానీ 2019లో బిఎల్ఎన్ గార్డెన్లో శ్రీ సతచండీ యాగంలో మా రామరావు మహారాజుని పిలిపించి ఆయన ఆశీర్వాదం తీసుకొని ఆ రోజు మా మహారాజుకు మాట ఇచ్చిండు, గిరిజనులకు కానీ బంజారా సోదరులకు నేను ఎంపీనైతే అన్ని విధాలు ఆదుకుంటానని చెప్పేసి. మహారాజు ఒకటి ఏంటంటే నిన్న అధర్మం గురించి మాట్లాడి రామరావు మహారాజ్ మా బంజారా సోదరులకు ధర్మాన్ని గురించి సనాతన ధర్మ మార్గంలో నడిపించి మాకు ఈరోజు ఈ సమాజంలో పేరు ప్రఖ్యాత తెచ్చేటట్టు అన్ని మార్గాలు చూపెట్టిన మహారాజుకు ధర్మం అంటేనే ధర్మాన్ని నమ్ముతాడు, అధర్మాన్ని అసలే నమ్మలే. కానీ నువ్వు మా మహారాజుని తీసుకొచ్చి ఆ రోజు 2019లో మా మహారాజుకు మాట ఇచ్చినావు, ప్రతి తాండకు నా ఎంపీ ఫండ్స్ నుంచి అన్ని డెవలప్మెంట్ కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి 2014లో అదేవిధంగా నిన్న మహారాష్ట్ర సంజయ్ రాథోడ్ ఆయన మినిస్టర్ ఏమో ఆయన వచ్చిండు. 2014లో మోడీ గారు మహారాష్ట్రలో బంజారా సోదరులకు రిజర్వేషన్ పెడతామన్నాయి, రిజర్వేషన్ కేటాయిస్తా అని చెప్పేసి మాట ఇచ్చిండు ప్రధాని నరేంద్ర మోడీ గారు. మీరేమో 2019లో జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ బంజారా సోదరులకు అన్ని విధాల ప్రతి జిల్లాలో బంజారా భవన్ నిర్మిస్తాము, అన్ని విధాలు ఆదుకుంటాము, ఏ కష్ట సుఖాలు వచ్చినా కానీ బంజారాలకు మేము ముందు ఉంటామని చెప్పేసి మాట ఇచ్చారు. ఆ మాట మీద ప్రకారము మా రామరావు మహారాజ్ ఆశీర్వాదం ఇచ్చిండు ఆ రోజు, నువ్వు తప్పకుండా గెలుస్తావని. నేను దానికి ప్రత్యక్ష సాక్షి నేనే, ఎందుకంటే ఆ సతచండీ యాగం చేసింది నేనే. దానికి నువ్వు ఈ 5 సంవత్సరాలు మొత్తాన్ని పూర్తి చేసుకొని ఈ రోజు వరకు ఏ తాండలో కూడా అభివృద్ధి పనులు చేయకుండా, ఏ తాండలో ఏ గిరిజనుల కష్టసుఖాలు ఆదుకోకుండా ఈరోజు ఎలక్షన్ ముందు ఇంకా మా రామరావు మహారాజుని తీసుకొచ్చి నీ స్వార్థం కోసం, నీ బీజేపీ పార్టీ కోసము మా మహారాజుని వాడుకోవద్దని చెప్పేసి నేను ఈ పత్రికా సమావేశం ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా బంజారాలకు మీరు గత 10 సంవత్సరాల్లో బీజేపీ కానీ ఈ గతంలో రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఏ విధమైన మా బంజారాలకు డెవలప్మెంట్ ఇష్యూలో కానీ వాళ్ళ అభివృద్ధిలో కానీ ఏ కృషి చేయలేదు.